అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రియాలిటీ అప్డేట్స్ బై వెంకీ. ఇప్పుడు మనం సౌత్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. సౌత్ హైదరాబాద్‌లో ఒక సిటీ రాబోతుంది. ఆ సిటీ గురించి మీకు చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. అది ఫ్యూచర్ సిటీ అని కొంతమంది అంటున్నారు. ఫోర్త్ సిటీ అని కొంతమంది అంటున్నారు. 4.0 కమింగ్ సూన్ అని కొంతమంది అంటున్నారు. యాక్చువల్‌గా ఈ ఫోర్త్ సిటీ ఎక్కడొస్తుంది? ఈ ఫోర్త్ సిటీ కోసం గవర్నమెంట్ యాక్షన్స్ ఏంటి? అండ్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అవుతాయా? ఎప్పటి వరకు కంప్లీట్ అవ్వచ్చు? అండ్ ఈ చుట్టుపక్కల రెసిడెన్షియల్ పరంగా ఎలా ఉంటుంది? అండ్ ఆహ్, ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అయితుందా? అండ్ చుట్టుపక్కల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది? రోడ్స్ ఎలాంటి రోడ్స్ వస్తున్నాయి? అండ్ త్రిబుల్ ఆర్ అప్డేట్స్ ఏంటి? లేకపోతే ఈ హైవే చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఫ్యూచర్‌లో ఇంకా గ్రోత్ ఉంటుందా? ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి బాగుంటుందా? ఇక్కడ అసలు ఇన్వెస్ట్ చేయొచ్చా? ఎంత బడ్జెట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు? అనే దానికోసం ఈ ఛానల్ స్టార్ట్ చేయడం అయింది. మీరందరూ సహకరిస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఈ హైవే వచ్చేసి సౌత్ హైదరాబాద్‌లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి లెఫ్ట్ సైడ్ ఉన్న నేషనల్ హైవే 765 శ్రీశైలం హైవే అంటారు. ఈ హైవే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ దగ్గర నుంచి ఇలా కందుకూరు, కడతాల్, అమాంగల్, కలవకుర్తి వైపుగా వెళ్తుంది. అండ్ తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి కందుకూరు వరకు 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ హైవేకి 2 సైడ్స్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అండ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కమర్షియల్గా చాలా డెవలప్ అయ్యింది. అండ్ అలాగే ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది ఈ 15 కిలోమీటర్ డిస్టెన్స్లో. అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ 15 కిలోమీటర్ తర్వాత ఇప్పుడు ఫ్యూచర్ సిటీ రాబోతుంది. ఈ ఫ్యూచర్ సిటీ 4 మండలాలను కవర్ చేస్తుంది. మహేశ్వరం, కడత, కందుకూరు, అమాంగల్. ఇక్కడ వచ్చేసి ఈ ఫార్మా సిటీ ఆర్ ఫ్యూచర్ సిటీ అండ్ ఫోర్త్ సిటీ ఇది వచ్చేసి టోటల్ 19,000 ఎకరాస్లో నిర్మించబోతున్నారు. ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీకి లేయింగ్ జరిగింది. అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుంది, గ్రీన్ ఫార్మా సిటీ రాబోతుంది, అండ్ ఏఐ సిటీ రాబోతుంది. ఇవన్నీ ఈ చుట్టుపక్కల రాబోతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ అమెజాన్ డేటా సెంటర్ ఉంది. ఇక్కడ చుట్టుపక్కల రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా, ఎంత బడ్జెట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా అనేది నేను చెప్తాను. అండ్ ఈ హైవేకి మెయిన్ ఏంటంటే ఇంకొకటి అడ్వాంటేజ్ ఈ శ్రీశైలం హైవేకి తిరుపతి హైవే కూడా కనెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మీకు 80-90 కిలోమీటర్స్ జర్నీ టైం తగ్గుతుంది. ఇంకా ఈ ట్రిపుల్ ఆర్ వచ్చేసి ఈ హైవేలో ఎగ్జిట్ అమాంగల్ దగ్గర రాబోతుంది. తుక్కుగూడ వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ అయితే అమాంగల్ వచ్చేసి త్రిబుల్ ఆర్ ఎగ్జిట్ అవ్వబోతుంది. ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్లేస్లో ఒక 30 మినిట్స్లో ఇక్కడ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుంటే 30 మినిట్స్లో అంటే ఓఆర్ఆర్ తుక్కుగూడ నుంచి 15 కిలోమీటర్స్ వరకు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఇన్వెస్ట్ చేయలేరు. ఆల్రెడీ ఇక్కడ ప్రైజెస్ చాలా హైక్లో ఉన్నాయి. అండ్ 15 కిలోమీటర్స్ తర్వాత లైక్ కందుకూరు దగ్గర నుంచి కడతాల, మంగళలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కమింగ్ 5 to 10 ఇయర్స్లో మంచి రిటర్న్స్ కానీ ఇక్కడ ఒక సిటీ ఏర్పడుతుంది. అప్పటికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ కానీ లేకపోతే ఫ్యూచర్లో మీ ఫ్యూచర్ జనరేషన్ కానీ అండ్ మీ రిటైర్మెంట్స్ కానీ ఇలాంటి ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలంటే 70-80 lakhs స్టార్టింగ్ ప్రైస్ ఉంది 2 BHK. అండ్ అది కూడా ఓఆర్ఆర్ ఇన్సైడ్ అయినా అవుట్ సైడ్ అయినా విత్ ఇన్ ఓఆర్ఆర్ దగ్గరలో. అదే మనం ఒక 20-25 lakhs ఇన్వెస్ట్ చేసుకుంటే ఈ త్రిబుల్ ఆర్కి లోపలే ఇన్సైడ్ మనకి మంచి రెసిడెన్షియల్ ప్లాట్ దొరుకుతుంది. అది కూడా బ్యాంక్ లోన్తో దొరికింది అయితే మీకు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఒక 20 లక్షల ప్లాట్ అనుకోండి, ఒక 10 లక్షలు మనం పెట్టుకోగలిగితే ఇంకొక 10 లక్షల లోన్ వచ్చి విధంగా ఉంటే మీకు కూడా భారం ఉండదు. సో ఇక్కడ ప్లాన్ చేయండి. డెఫినెట్లీ మీకు ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు ఏదైనా డౌట్స్ కానీ లేకపోతే ఏదైనా ఉన్నా నేను ఇస్తాను. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.